మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బంగారీ. నీ దగ్గర నాకు నచ్చే విషయం ఇదే, పంక్చువాలిటీ. థ్యాంక్స్ ఝాన్సీ మేడం. రా కూర్చో. నువ్వు నిన్న చాలా కంగారుగా వెళ్ళావు, ఇబ్బందేమీ లేదు కదా? అదేం లేదు మేడం. ఇప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాను, అప్పుడే అడ్వాన్స్ అడిగితే తప్పుగా అనుకుంటారా? లేదు, ఝాన్సీ మేడం గురించి నాకు తెలుసు, ఆవిడ తప్పుగా అనుకోరు. అలా అని పొద్దునే వచ్చి అడ్వాన్స్ అడిగితే బాగుంటుందా? వద్దు, తర్వాత చూద్దాం. బంగారీ, ఒక విషయం, ఈ ఫైల్స్ అన్నీ నువ్వు ఒకసారి చెక్ చేసి చూడు, నేను సైన్ చేస్తాను. ఓకే మేడం. ఇప్పుడే అడిగేద్దామా? ఝాన్సీ మేడం. ఏంటి బంగారీ, అంతా చెక్ చేసావా? కరెక్ట్గానే ఉందా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మీరు సైన్ చేయండి. మణి, అమ్మా టిఫిన్ కి రెడీ చేయి. అలాగే అమ్మా. నాకు ఫ్రూట్స్ అరేంజ్ చేయి. సరే అమ్మా. సైన్ కూడా అయిపోతుంది, వెంటనే అడిగాలి. రా బంగారీ, టిఫిన్ చేద్దాం. మణి. అమ్మా రెడీ అమ్మా. ఇదిగోండి అమ్మా. బంగారీ కూర్చో. మణి, టిఫిన్ వడ్డించు. సరే అమ్మా. పర్లేదు మేడం, నేను ఇంట్లో తినేసే వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు టిఫిన్ ఏమీ తినకూడదు అని నీకు చెప్పానా లేదా? తినేసినా పర్వాలేదు, నువ్వు కూర్చో, నాతో పాటు తిను. కూర్చో. మణి, టిఫిన్ వడ్డించు. సరే అమ్మా. కూర్చో. బంగారీ, మణమ్మ పెట్టిన సాంబార్ నచ్చిందా నీకు? మీ వంట ముందు ఈ వంట ఎంతమ్మా? మీరు చేసినట్టు ఎవరు చేయలేరమ్మా. ఇదొకటి, వంట అంటే చాలు నన్ను పొగిడే అలవాటుంది దీనికి. మ్యామ్. ఏంటి వినోద్? ఎవరో ఒకరు పక్కనే ఉంటున్నారు, వీళ్ళ ముందు ఎలా అడగను? ఇప్పుడు అడిగితే తప్పవుతుందా? బంగారీ మేడం. నువ్వు ఇంట్లోనే ఉండు, ఆడిటర్ వస్తారు. నాకు ఆ భీమ్లీ వాళ్ళ లెక్కలెందుకో తేడా కనిపిస్తున్నాయి. వాళ్ళు వచ్చాక వాళ్లతో కూర్చుని ఏంటో సంగతి కనుక్కుంచోడు. నేను ఒక మీటింగ్కి వెళ్ళొస్తాను. ఓకే? ఓకే ఝాన్సీ మేడం. ఓకే, సరే, మనం బయలుదేరదాం, పదండి. ఓకే మ్యామ్. బంగారీ, ఏదైనా చెప్పాలా నాకు? మేడం ఏదో పని మీద బయలుదేరుతున్నారు, ఇప్పుడు అడిగితే ఏం బాగుంటుంది? ఏం లేదు మేడం, మీరు వెళ్ళేసి రండి. సరే అయితే నువ్వు తిను, మణి చూసుకో. సరే అమ్మా. పదండి. ఓకే మ్యామ్. అక్క, డబ్బుల సంగతి ఏంటక్క? త్వరగా పంపించక్క. తను ఇంకా డబ్బులు అరేంజ్ అవ్వలేదు,
పైగా కొంచెం పెద్ద అమౌంట్ కదా ఇది. కొంచెం వెయిట్ చేయి, నేను ఏదో ఒకటి చేసి అరేంజ్ చేస్తాను తను. ఓహో, దీనికేదో పెద్ద అవసరమే వచ్చి పడినట్టుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఆడుకుంటానో చూడు. హాయ్ వర్షిని. హాయ్. ఏం చేస్తున్నావు? ఏం లేదు, బోర్ కొడుతుందని ఫోన్ చూస్తున్నానంతే. ఓ ఓకే. మ్యామ్ కాఫీ ఇక్కడ పెట్టేసి. ఓకే మ్యామ్. చెప్పు రమ్య. ఏంటి పార్టీయా? ఉమ్. ఆ, గోవాలోనా? ఏయ్ ఒక్క నిమిషం. ఏంటి? ఛాన్సే లేదు. ఏం చెప్పమంటావు, ఇక్కడ ఝాన్సీ అమ్మ లోకల్ పార్టీకే పంపించట్లేదు, నువ్వేమో గోవాకి రమ్మంటున్నావు. ఛాన్సే లేదు. మీరు పోయి ఎంజాయ్ చేసిరండి. ఇదా నీ వీక్నెస్? సరే ఓకే, నేను తర్వాత చేస్తాను. బాయ్. కేడి, చెప్పు శామ్. వైజాగ్ లో కొత్తగా మినీ గోవా అని ఒక పబ్ ఓపెన్ చేశారు. అక్కడ ఫెసిలిటీస్ అన్ని అద్దరిపోయాయంట. అచ్చం గోవాలో ఉన్న వైబ్ వస్తుందంట. మనం ఈరోజు అక్కడికి వెళ్దామా? అది నా ఫ్రెండ్స్ అందరిని పిలిచాను, వస్తున్నారు. ఏ అక్కడికి ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరు. మన సర్కిల్లో నా దగ్గర మాత్రమే ఆ కార్డు ఉంది. వర్షిని, నువ్వు వస్తావా? చాలా బాగుంటుంది. ఏయ్, అసలు నువ్వెవరిక్కడ? తనెందుకు నీతో రావాలి? నేనెవరా? నేను రవి గర్ల్ ఫ్రెండ్ని. రవి నేను రిలేషన్షిప్ లో ఉన్నాము. ఊరికే జోక్ చేయకండి. మా అన్న నాతోనే సరిగ్గా మాట్లాడు, మీతో మాట్లాడతాడా? 2 గంటలు నాతో కంటిన్యూస్ గా మాట్లాడాడంటే 20 డేస్ బోర్ కొడుతుందని ఫోన్ కట్ చేసేస్తాడు. నువ్వు పోయి పోయి మా అన్నని నమ్ముతున్నావు. అదంతా మీ దగ్గర. రవి నాతో లవ్లీగానే ఉంటాడు. అలాగే పెళ్లి తర్వాత రొమాంటిక్ గా మారుతాడు. ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? నువ్వే కాదు, ఈ ఊర్లో ఇంకో 1000 మంది వచ్చినా సరే మా బావ నన్నే పెళ్లి చేసుకుంటాడు. చూసావా వర్షని ఎలా మాట్లాడుతుందో? బంగారి, ఇలా రా. ఇక్కడ ఏం జరుగుతుందో చూడు. చూడాలి. ఇప్పుడే రావాలా ఈ ఏంటి? సంయుక్త అర్ధరాత్రి పార్టీకి పోతుందంట. పైగా వర్షన్ని కూడా తీసుకుపోతుందంట. అర్ధరాత్రి పార్టీయా? పార్టీకి నువ్వు వెళ్ళకూడదు వర్షిని. హే, అది చెప్పడానికి నువ్వెవరు? నేను ఎవరో ఏంటో నీకు బాగా తెలుసు వర్షిని.